అమ్మా మీరు ఎలా స్టార్ట్ చేస్తామా ఫ్లట్టింగ్ అంటే ఎట్లా? ఇప్పుడు కాదు మీరు లేదో సినిమాలు చూసి చెప్తున్నారు సార్. ఆరెంజ్ సినిమా ఇవన్నీ చూసి చెప్తున్నారు, బయట కాదు. ఏంటి జెనీలియానా? సార్ పెళ్ళి పెళ్ళే కాకముందు అడుగుతుంది. లేదు సార్, అప్పుడు నాకే అయిపోయింది అట్టుంది. తనకి కాలేదుగా సార్. మీరు ఎక్కడైనా విన్నారా నా మీద ఒక్క అలాంటి కాంప్లికేషన్? బాలకృష్ణ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చరణ్ సార్, శరణ్ బాన్ గర్ల్ ఫ్రెండ్స్ ఎలా హ్యాండిల్ చేస్తాడు? ఆడి హ్యాండిల్ చేయడమే రాదు సార్, అది ప్రాబ్లం. అది అమాయకుడు అని చెప్పా కదా సార్. నా విక్రమ్, ఇప్పుడు వీళ్ళిద్దరిలో పెళ్లికి ముందు ఎవరికి ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఇది పచ్చి అబద్ధం సార్. ఇది నా షూటింగ్లో అందరు ఇలా ఉంటారు తెలుసా? మర్యాద లేదు అసలు. అంటే నిన్ను కాపాడదామనమ్మా. ఓకే, తగలరాని చోటు తగిలింది అనుకో. లేదు అది నేను చెప్పేది. నా షూటింగ్ అప్పుడు అందరు ఇలాగే ఉంటారు, మొత్తం డాన్సర్స్ కానీ ఫైటర్స్ కానీ అందరు మర్యాద ఇస్తారమ్మా, మర్యాద. ఇప్పుడు లోడ్ చేసుకోవడం మళ్ళీ కలుసు. మీ ముగ్గురులో ఎవరికి కోపం ఎక్కువ? ఏరా డిలే ఏంట్రా, కొట్టు. నాకు అర్థమైంది ఏంటంటే విక్రమ్ శాంతి స్వరూపుడు, వీళ్ళిద్దరు యాంగ్రీ యంగ్ మ్యాన్స్ కదా. వీడిని కంట్రోల్ చేయలేము సార్. ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. వింటాడు. కరెక్టే సార్. నేను వింటాను సార్, మాట వింటాను. ఇంకో సర్వా, విక్రమ్ సినిమా చేస్తున్నప్పుడు నువ్వు ఇది మనసులో పెట్టుకుని షూటింగ్కి లేట్ అయ్యావనుకో, అప్పుడు పొట్టలో గుద్దుతా. చెప్తారా? నెక్స్ట్ డేట్స్ అడుగు, చెప్తారా? ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నీకు ఫోన్ చేస్తాను సార్.